హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్లో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఈస్టర్న్ చాళుక్యాసు. వీళ్ళనే వేంగి చాళుక్యులు కూడా పిలుస్తారు. అసలు ఎవరు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్ని అంటే ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించేటువంటి అతిపెద్ద రాజు కుటుంబాల్లో ఇది కూడా ఒకటి అనమాట. రాజవంశాల్లో ఇది కూడా ఒకటి. అలానే ఆంధ్ర ప్రాంతాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశంగా కూడా మనం ఈస్టర్న్ చాళుక్యాస్ని చెప్పుకోవచ్చు. మన తెలుగు భాషని డెవలప్ చేశారు. ఎన్నో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్ ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి వీళ్ళ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో వీళ్ళు ఎవరంటే ఈస్టర్న్ చాళుక్యాస్ అనమాట. అంటే తూర్పు చాళుక్యులు అంటారు. తూర్పు చాళుక్యులు అంటారు. వీళ్ళు 675 నుంచి 1075 కామన్ ఎరా సామాన్య శకం వరకు పరిపాలించారు. వీళ్ళని ఏమని పిలుస్తారంటే చాళుక్యాస్ ఆఫ్ వేంగి అని కూడా అంటారు. వేంగి చాళుక్యులను కూడా పిలుస్తారు. మీకు సిలబస్లో వేంగి చాళుక్యులను కూడా ఉంటుంది. వేంగి చాళుక్యులన్నా తూర్పు చాళుక్యులన్నా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. ఏంటి? వేంగి చాళుక్యులన్నా తూర్పు చాళుక్యులన్నా ఒకరే. ఎందుకు వీళ్ళని వేంగి చాళుక్యులు అన్నారంటే వీళ్ళు వేంగిని రాజధాని చేసుకుని పరిపాలించారు. వేంగి అనే ప్రాంతాన్ని మొట్టమొదటి రాజు రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వేంగి అంటే ఇప్పుడు పెదవేగి ఉంది కదా, మన గోదావరి జిల్లాలో ఉండే పెదవేగి, ఆ ప్రాంతాన్ని అప్పట్లో వేంగి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అందువల్ల వేంగి రాజధానిగా చేసుకుని పరిపాలించిన చాళుక్యులని వేంగి చాళుక్యులు అని చెప్పేసి పిలవడం జరిగింది. కాబట్టి ఈస్టర్న్ చాళుక్యాస్ వర్ నథింగ్ బట్ ఏ వేంగి చాళుక్యాస్. బోత్ వర్ సేమ్ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఎలా వచ్చారు? అసలు చాళుక్యులు ఎక్కడో కర్ణాటక ప్రాంతం వాళ్ళు కదా, బాదామి చాళుక్యులు, అక్కడి నుంచి వీళ్ళు వచ్చారు. అసలు అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఎలా వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు ఏమైనా యుద్ధం చేసి వచ్చారా, లేకుంటే ఆ యాత్రికులుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారా? అసలు ఆంధ్ర ప్రాంతాన్ని అన్ని సంవత్సరాలు పరిపాలించడానికి గల పునాది ఎలా పడింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బాదామి చాళుక్యులు తూర్పు చాళుక్యులుగా ఏ విధంగా అయ్యారో చూద్దాం. మామూలుగా ఫస్ట్ ఎంపైర్ గురించి చూద్దాం, బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళొక సామ్రాజ్యం, కింగ్డమ్ అనమాట, రాజ్యం. తూర్పు చాళుక్యుల యొక్క రాజ్యం అనేది ఎక్కడెక్కడి నుంచి ఉంటుందంటే కృష్ణా నుంచి గోదావరి, కృష్ణా నది నుంచి, కృష్ణా అంటే మనకి విజయవాడ దగ్గర ఉన్న నుంచి గోదావరి నది వరకు ఈ మధ్య ప్రాంతంలో అనమాట. గోదావరి నది ప్రాంతం ఇప్పుడు మన ఇండియా ఇలా ఉందనుకోండి. గోదావరి దగ్గర నుంచి కృష్ణా నది వరకు ఈ ప్రాంతం అనమాట. ఈ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు మొట్టమొదటిసారిగా. అంటే రాజ్య విస్తరణ చెయ్యక ముందు, ఇంకా రాజ్య విస్తరణ చేయలేదు. మొట్టమొదటి రాజు కృష్ణా నది గోదావరి నది మధ్య గల ప్రాంతాలని రాజధాని చేసుకుని పరిపాలించాడు. అర్థమైందా? తర్వాత వీళ్ళు ఎవరంటే బ్రాంచ్ ఆఫ్ ది బాదామి చాళుక్యాస్. అంటే బాదామి చాళుక్యుల దగ్గర నుంచే వీళ్ళు వచ్చారు. వీళ్ళు బాదామి చాళుక్యులు. వీళ్ళు మొదట బాదామి చాళుక్యులు, తర్వాత వీళ్ళు స్వతంత్రులయ్యారు. కాబట్టి బాదామి చాళుక్యుల నుంచి వచ్చిన వాళ్ళే తూర్పు చాళుక్యులు. దే వర్ నాట్ డిఫరెంట్. దే కేమ్ ఫ్రమ్ ది బాదామి చాళుక్యాస్. వాళ్ళు బాదామి చాళుక్యుల నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. ఏ విధంగా వచ్చి వీళ్ళు తూర్పు చాళుక్యులు అయ్యారని చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించేది పింక్ కలర్లో ఉంది కదా, ఇదంతా కూడా బాదామి చాళుక్యులు. వీళ్ళు బాదామి చాళుక్యులు అనమాట. బాదామి చాళుక్యుల్లో చాలా గొప్ప రాయటువంటి ఎవరంటే పులకేశి II అనమాట. రెండవ పులకేశి ఉంటాడు. రెండవ పులకేశియే ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి అయినటువంటి హర్షవర్ధనుని ఓడించాడు నర్మదా నది యుద్ధంలో. నర్మదా దగ్గర హర్షవర్ధనుని ఓడించాడు. అటువంటి ఆ పులకేశి అనమాట. రెండవ పులకేశి ఆయన ఏం చేస్తారంటే ఆ బాదామి నుంచి బయలుదేరి తూర్పు వైపు వస్తాడు. ఈస్ట్ ఎక్స్పెడిషన్ అంటారు. అంటే తూర్పు దండయాత్ర. తూర్పు దండయాత్ర ఎవరు మొదలు పెట్టారంటే రెండవ పులకేశి. రెండవ పులకేశి ఎవరంటే బాదామి చాళుక్యుల రాజు అనమాట. రెండవ పులకేశి బాదామి చాళుక్యుల రాజు. అంటే ఈ సామ్రాజ్యం లేదు, ఈ సామ్రాజ్యం అనేది లేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఇండియా అనమాట. ఇది ఇండియాలో ఇది బాదామి చాళుక్యుల రాజ్యం. ఇది బాదామి చాళుక్యులు. వీళ్ళు ఏం చేస్తారంటే తూర్పు వైపు వచ్చారు. తూర్పు వైపు దండెత్తు వచ్చారనమాట. వీళ్ళు వచ్చినప్పటికీ కృష్ణా నది ఈ యొక్క గోదావరి మధ్య ప్రాంతంలో విష్ణుకుండి చివరి రాజు ఉన్నాడు, మంచిన భట్టారక. అతన్ని ఓడించారు. అతన్ని పులకేశి II అయితే కుణాల సరస్సు యుద్ధంలో తలనరికేసి చంపేస్తాడు. దాంతో విష్ణుకుండి అంతమైపోయారు. అంటే ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించే అతిపెద్ద వంశమైన
విష్ణుకుండిలు అంతరించిపోయారు. దీంతో అతనికి తిరుగు ఉండదు. ఈ విధంగా బాదామి చాళుక్యులు ఎక్కడో కర్ణాటక నుంచి బయలుదేరి తూర్పు దండయాత్రలు చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. ఏ ప్రాంతాన్ని? గోదావరి కృష్ణా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. ఓకే, ఇంతవరకు తన ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అయితే పులకేశి II ఇక్కడే ఉంటాడా? ఉండడు కదా. అతని యొక్క రాజ్యం ఏంటి? బాదామి చాళుక్యులు. తన యొక్క రాజధాని వాతాపి అంటే బాదామి కర్ణాటకలో ఉంది. తనకి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయేటప్పుడు అతను ఏం చేస్తాడంటే తన బ్రదర్ అన్నమాట, తన యొక్క తమ్ముడిని అక్కడ ప్రతినిధిగా పెడతాడు. కాబట్టి ఇప్పుడు ఈ గోదావరి ప్రాంతం ఉంది కదా, ఇక్కడ వీళ్ళు గెలిచారు కదా, ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతానికి ఒక వ్యక్తిని అధిపతిగా పెట్టిపోతాడు. అతనే కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరో కాదు, పులకేశి II యొక్క తమ్ముడు. రెండవ పులకేశి యొక్క బ్రదరు, రెండవ పులకేశి యొక్క సోదరుడే అనమాట. సోదరుడు, రెండవ పులకేశి యొక్క సోదరుడే కుబ్జ విష్ణువర్ధనుడు. కాబట్టి తూర్పు వైపు గెలిచిన ప్రాంతానికి కుబ్జ విష్ణువర్ధనుడిని రిప్రజెంటేటివ్గా పెట్టి, సో పులకేశి II అపాయింటెడ్ హిజ్ బ్రదర్ కుబ్జ విష్ణువర్ధన యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్ర రీజియన్. కాబట్టి ఆంధ్ర ప్రాంతాన్ని గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి కుబ్జ విష్ణువర్ధనుడిని ప్రతినిధిగా పెట్టి రెండో పులకేశి వెళ్ళిపోతాడు. రెండో పులకేశి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళీ బాదామి వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రుడు అవుతాడు, ఇండిపెండెంట్. సో కుబ్జ విష్ణువర్ధనుడు ఏంటంటే ఇండిపెండెంట్ కింగ్డమ్ అయి ఏర్పడతాడు. అంటే ఇక్కడ నుంచి బాదామి చాళుక్యుల కింద కాకుండా ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ అని తీసుకొస్తాడు. ఇండిపెండెంట్ కింగ్డమ్ అంటే స్వతంత్ర రాజ్యం. స్వతంత్రుడు అవుతాడు, స్వతంత్ర రాజ్యాన్ని తీసుకొస్తాడు. ఆ రాజ్యమే తూర్పు చాళుక్యులు. కాబట్టి బాదామి చాళుక్యులు తూర్పు వైపు వచ్చి ఈ కుబ్జ విష్ణువుడు ఒక రాజ్యాన్ని ఏర్పరిచాడు. అంటే తూర్పు ప్రాంతం వైపు ఏర్పరిచాడు. అవునా కాదా? ఇప్పుడు ఇది వెస్ట్, ఇది పశ్చిమం, సో ఇది ఈస్ట్ అనమాట. అంటే తూర్పు వైపు ఉన్నటువంటి చాళుక్యులు కాబట్టి తూర్పు చాళుక్యులు అయ్యారు. బాదామి చాళుక్యులే అక్కడికి వెళ్ళి కొంతమంది అక్కడ సెటిల్ అయ్యి కుబ్జ విష్ణువుడు స్వతంత్రంగా ఏర్పడి తూర్పు చాళుక్యులుగా ఏర్పడ్డారు. అయితే వేంగి చాళుక్యులు ఎందుకు అయ్యారంటే ఈ కుబ్జ విష్ణువర్ధనుడు తన రాజ్యానికి రాజధానిగా ఏం చేసుకున్నాడు? వేంగి చేసుకున్నాడు. వేంగి అంటే పెదవేగి. ఇప్పుడు పెదవేగి ఉంది కదా, సో ప్రజెంట్ దాన్ని పెదవేగి అంటాం. ఈ వేంగిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు కాబట్టి వేంగి చాళుక్యులు అయ్యారనమాట. ఇప్పుడు బాదామి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు కాబట్టి బాదామి చాళుక్యులు అయ్యారు. వేంగిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు కాబట్టి వేంగి చాళుక్యులు అయ్యారు. తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజ్యంగా చేసుకుని పరిపాలించారు కాబట్టి తూర్పు చాళుక్యులు అయ్యారు. సో క్లియర్ కదా, మీకు క్లియర్గా అర్థమైంది కదా? ఇలా అనమాట. ఈ విధంగా బాదామి చాళుక్యులే తూర్పు చాళుక్యులుగా అయ్యారు. అందరూ కాదు, ఒక వర్గం మాత్రమే. ఆయన ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. కాబట్టి తూర్పు చాళుక్యుల వంశ స్థాపకుడు కానీ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరంటే రెండవ పులకేశి యొక్క బ్రదర్ అనమాట, సోదరుడు. ఇంతవరకు క్లియర్ కదా? ఈ విధంగా తూర్పు చాళుక్యుల యొక్క సామ్రాజ్యము వంశం అనేది మొదలైంది అనమాట. ఇది ఇంట్రడక్షన్, తూర్పు చాళుక్యులకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇంట్రడక్షన్. అయితే ఇప్పుడు మనం ఈ తూర్పు చాళుక్యులకి సంబంధించినటువంటి ఆధారాలు, ప్రధానమైన థీరీస్ అనమాట. అసలు వీళ్ళు ఎవరు ఏంటని కొన్ని వాదనలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి సంబంధించిన కొన్ని వాదనలు, సో చాళుక్యులకి సంబంధించిన కొన్ని వాదనలు అయితే ఉన్నాయి. ఈ వాదనలు ఏంటి? వాదనలు ఎవరు చెప్తారు? చరిత్రకారులు లేదా యాత్రికులు, సోర్సెస్ ఇవి చెప్తాయన్నమాట. అంటే వాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళ, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళ, తమిళనాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి కొన్ని వాదనలు ఉంటాయి. ఎందుకంటే మనం చరిత్రలోకి వెళ్ళి టైం మిషన్ ద్వారా వెళ్ళి చెక్ చేయలేం కదా వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళని. వాళ్ళ యొక్క ఆధారాలను బేస్ చేసుకొని కొంతమంది చరిత్రకారులు గ్రంథాలు, శాసనాలు, ఇంకా మనకి విదేశీ యాత్రికుల యొక్క గ్రంథాలు, వీటిని బేస్ చేసుకొని చెప్తారనమాట. అలా కొంతమంది కొన్ని వాదనలు చెప్పారు తూర్పు చాళుక్యులకు సంబంధించి. అందులో ప్రధానమైంది మహారాష్ట్రవాదం. మహారాష్ట్ర అంటే వీళ్ళు మహారాష్ట్రీయులు, మహారాష్ట్రవాదం అనమాట. అంటే వీళ్ళు మహారాష్ట్రీయులు, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి ఎవరు చెప్పారంటే డిపి దీక్షిత్ అనమాట. డిపి దీక్షిత్ అనే చరిత్రకారుడు, డిపి దీక్షిత్. సో డిపి దీక్షిత్ అనే చరిత్రకారుడు ఎవరంటే డిపి దీక్షిత్ అనే చరిత్రకారుడు చెప్పాడు వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి తూర్పు చాళుక్యులని. అలానే మనకి హుయాన్ సాంగ్ అనమాట, విదేశీ యాత్రికుడు హుయాన్ సాంగ్ ఉన్నాడు కదా. హుయాన్ సాంగ్ కూడా ఈ పులకేశిని ఏమని చెప్పాడంటే చాళుక్యుల్లో ఉన్నటువంటి
అయోధ్య ప్రాంతానికి చెందిన చంద్రవంశ రాజు అని చెప్పేసి చెప్పారు. చంద్రవంశ రాజు. సో చంద్రవంశ రాజు అని చెప్పేసి చెప్పారనమాట. అందువల్ల ఇతను వీళ్ళు నార్త్ ఇండియా అని చెప్పారు. కానీ ఇది ప్రూవ్ అవ్వలేదు. ఇది కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. అసలు అయోధ్య ప్రాంతానికి రాజనరేంద్రుడికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే చోళులకి తూర్పు చాళుక్యుల మధ్య సంబంధం ఉంది. కానీ అయోధ్య ప్రాంతానికి నార్త్ ఇండియాకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి దీన్ని రిజెక్ట్ చేశారు. కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. ఇది లేదు. కాబట్టి ఈ రెండు వాదనలే ఉన్నాయన్నమాట. డిపి దీక్షిత్, హుయాన్ సాంగ్ మాత్రం వాళ్ళు మహారాష్ట్ర వాదులు అని చెప్పారు. డిసి సర్కారు చరిత్రకారుడు మాత్రం వాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పారు. ఎవరిని? చాళుక్యులని. ఆ చాళుక్యుల నుంచే కదా తూర్పు చాళుక్యులు ఏర్పడింది. ఇలా అనమాట. ఇటువంటి వాదనలు అయితే తూర్పు చాళుక్యుల మీద రావడం జరిగింది. తర్వాత మనకి నెక్స్ట్ సోర్సెస్ అనమాట, ఆధారాలు. ఓకే, వాదనలు మనం చూసాము. ఆధారాలు ఏమున్నాయి? ఆధారాలు ఈ చాళుక్యులకి సంబంధించి, తూర్పు చాళుక్యులకి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? చరిత్రను మనం నమ్మాలంటే ఖచ్చితంగా మనకి సోర్సెస్ కానీ ఎవిడెన్సెస్ కానీ కావాలి. సో ఎవిడెన్సెస్ అనేది కావాలి. ఇప్పుడు కోర్టు ఉంది. కోర్టు ఒక పర్సన్ తప్పు చేశారంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ అని అడుగుతారు. ఎవిడెన్స్ ఉంటే అతన్ని ప్రూవ్ చేయొచ్చు అనమాట, అక్యూజ్డ్ అని, లేదా నిర్దోషి అని కూడా చెప్పొచ్చు అనమాట. అలా ఆధారాలు ఏమున్నాయి, వీళ్ళకి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయని మనం చూద్దాం. సో మొట్టమొదటి వచ్చేసి చీపురుపల్లి శాసనం. ఏంటంట? చీపురుపల్లి శాసనం. ఈ చీపురుపల్లి శాసనం ఏం చెప్తుందంటే కుబ్జ విష్ణువర్ధన కాల్డ్ యాజ్ ది మహారాజా. సో ఇది ఎవరే ఇచ్చారంటే కుబ్జ విష్ణువర్ధనుడు. సో కుబ్జ విష్ణువర్ధనుడిని మహారాజా అని పిలిచింది. సో మహారాజా అని ఈ శాసనంలో ఉంది. ఇప్పుడు చీపురుపల్లి ఎక్కడుంది? మన ఆంధ్ర ప్రాంతంలోనే కదా. మన ఆంధ్ర ప్రాంతంలోనే చీపురుపల్లి ఉంది. ఆ చీపురుపల్లిలో వేసిన శాసనంలో కుబ్జ విష్ణువుని మహారాజా అంటుంది. అంటే ఒకప్పుడు కుబ్జ విష్ణువర్ధనుడు అనే రాజు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది కదా, తన శాసనం ద్వారా తెలుస్తుంది. కాబట్టి తూర్పు చాళుక్యులు ఉన్నారు, తూర్పు చాళుక్యులు అనే వాళ్ళు ఉన్నారు చరిత్రలు అనడానికి ప్రధానమైన ఆధారమే చీపురుపల్లి శాసనం. కుబ్జ విష్ణువర్ధనుడే కదా ఆ ప్రాంతానికి రిప్రజెంటేటివ్గా ఉండి రెండో పులకేసి తరపున మళ్ళీ స్వతంత్రుడయ్యి తూర్పు చాళుక్యుల వంశాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి చీపురుపల్లి శాసనం అనేది వ్యాలిడ్ అనమాట, వ్యాలిడ్ ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొప్పారం ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొప్పారం శాసనం. సో కొప్పారం శాసనం ఏం చెప్తుంది? కొప్పారం శాసనం కూడా కుబ్జ విష్ణువర్ధన్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పులకేసి 2. ఇదేం చెప్తుందంటే ఈ కుబ్జ విష్ణువర్ధన్ అనే అతను రెండవ పులకేసి యొక్క ప్రతినిధి. రెండవ పులకేసి యొక్క ప్రతినిధి అని చెప్పేసి చెప్పిందనమాట. ప్రతినిధి, రిప్రజెంటేటివ్. ఏ ప్రాంతానికి? ఆంధ్ర ప్రాంతానికి. అంటే తూర్పు చాళుక్యులు ఇంకా ఏర్పడక ముందు, తూర్పు చాళుక్య సామ్రాజ్యం అని ఏర్పడక ముందు స్వతంత్రంగా రెండవ పులకేసి యొక్క రిప్రజెంటేటివ్గా, ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాడు. ఎవరున్నాడంటే కుబ్జ విష్ణువర్ధనుడు. కాబట్టి ఆబ్వియస్లీ మనం చెప్పుకుని కరెక్టే అయింది. కుబ్జ విష్ణువర్ధనుడు రిప్రజెంటేటివ్గా పెట్టి రెండో పులకేసి వెళ్ళిపోయాడు. కాబట్టి కొప్పారం శాసనం కూడా కరెక్ట్గానే చెప్తుంది. తర్వాత మనకి సతారా ఇన్స్క్రిప్షన్ అనమాట. సతారా ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంటుంది. ఈ సతారా శాసనం ఏం చెప్తుంది? సతారా శాసనం ఏం చెప్తుందంటే పులకేసి 2 ఈ అపాయింటెడ్ కుబ్జ విష్ణువర్ధన యాజ్ ఎ కింగ్ ఆఫ్ వేంగి. సో ఈ కుబ్జ విష్ణువర్ధనుడిని వేంగి రాజుగా పులకేసి 2 అపాయింట్ చేశాడు. వేంగి ప్రాంతానికి రాజుగా. అవునా కాదా? అంటే ప్రతినిధి అన్న రాజు అన్న ఒకటే కదా అక్కడ. ఆ ప్రాంతానికి రాజుగా అపాయింట్ చేశాడు. ఎవరు అపాయింట్ చేశాడు? రెండవ పులకేసి అపాయింట్ చేశాడని చెప్పేసి సతారా శాసనంలో ఉంది. ఈ సతారా శాసనం ఎవరు వేయించారంటే రెండవ పులకేసి వేయించిన శాసనంలో ఉంది. నేను మా తమ్ముడిని అంటే మా బ్రదర్ని, సోదరుణ్ణి ఆంధ్ర ప్రాంతానికి అంటే వేంగి ప్రాంతానికి రాజుగా నియమించాను అని ఆ శాసనంలో ఉంది. కాబట్టి వ్యాలిడ్ పాయింట్ ఇది కూడా. అవునా కాదా? తర్వాత వచ్చేసి నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఏంటంటే నాగార్జునకొండ. సో బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రమైనటువంటి నాగార్జునకొండ ఆంధ్ర ప్రాంతంలో ఉండే నాగార్జునకొండ శాసనంలో కూడా ఉందన్నమాట. నాగార్జునకొండ శాసనం ఏం చెప్తుందంటే చెలిక రమ్మనక వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది బాదామి చాళుక్య డైనస్టీ. బాదామి చాళుక్యుల వంశంలోనే ఆ యొక్క వంశం మూల పురుషుడు ఎవరంటే చెలిక రమ్మనుడు అని చెప్తుంది. చెలిక రమ్మణకుడు అనే అతను ఎవరంటే బాదామి చాళుక్యుల వంశ మూల పురుషుడు, వంశస్థాపకుడు లేదా వంశ మూల పురుషుడు ఎలాగైనా అనవచ్చు అనమాట. వంశస్థాపకుడు.
అంటే బాదామి చాళుక్యుల వంశం మూలపురుషుడు ఎవరంటే చెలికి రెమ్మనకుడు అని చెప్పేసి నాగార్జునకొండ శాసనంలో ఉందన్నమాట. నాగార్జునకొండ ప్రాంతంలో వేసిన శాసనాల్లో ఉంది. కాబట్టి అర్థమైంది కదా. ఈ తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి ఆధారాలు, ప్రధానమైన ఆధారాలు ఏమున్నాయి? ఒకటి చీపురుపల్లి శాసనము, కొప్పారం శాసనము, సతారా శాసనము, నాగార్జునకొండ శాసనం. సో ఇవన్నీ కూడా ప్రూవ్ చేశాయి అనమాట. ఇవన్నీ కూడా ఈ తూర్పు చాళుక్యులకి, బాదామి చాళుక్యులకి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు. క్లియరా ఇంతవరకు? ఇలా అనమాట.